మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ పునరుత్థానపు ఆదివారపు శుభాలు అందరం తెలియజేస్తున్నాం. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, దీనికి ఏర్పాటు చేసుకున్న అంశం ఏంటంటే, నేను గొర్రె పిల్ల ప్రకటన 17వ అధ్యాయము 14వ వచనం. బొచ్చు కత్తిరించు వాని యొద్ద గొర్రె పిల్ల ఏ విధముగా మౌనముగా ఉంటుందో ప్రభు ఆ విధముగానే మౌనముగా ఉన్నారు. ప్రియులారా, బొచ్చు కత్తిరించు వాని యొద్ద గొర్రె పిల్ల ఏ విధముగా మౌనముగా ఉంటుందో ఆ విధముగానే ఆయన మౌనముగా ఉన్నారు. అన్యాయపు తీర్పును పొందారు. చూడండి, ఎవరిని కూడా రాత్రిపూట న్యాయం తీర్చరు, కానీ ప్రభుని రాత్రి సమయంలో, రాత్రి వేళల్లో ఆయనకి మరి తీర్పునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇది అన్యాయపు తీర్పును పొందారు యేసుక్రీస్తు వారు. అన్యాయపు తీర్పును పొందారు. అపవాది యేసుక్రీస్తును శోధించింది కదా. అపవాది యేసుక్రీస్తుని శోధించింది. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమంది. ఆయన ఉపవాసం ఉండే దినాల్లో 40 రోజులు ఉపవాసం ఉండే దినాల్లో ఆ విధంగా శోధించింది. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమంది. మరి ఈ కొండ ఎక్కి దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు, కింద పడకుండా నిన్ను పట్టుకుంటారు అంది. అదే విధముగా మరి రాజ్యాలన్నీ కూడా నావే. నీవు కనుక నాకు మొక్కితే ఈ రాజ్యాలన్నీ నేను నీకు ఇస్తాను అంది. చూసారా, ప్రభువుని, ఈ సృష్టికర్తనే నోటి మాటతో ఈ యొక్క సృష్టిని సృజించిన వారిని, ఆయనని ఈ సాతాను శోధించిందండి. ఆయననే శోధించిన ఈ సాతానికి మనం ఎంత లెక్క చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఇవన్నీ నీకు ఇస్తాను అంది. సృష్టికర్తనే శోధించింది ఈ సాతాను. కాబట్టి ఈ సన్మానాలు నాకు వద్దు, ఇవేమీ నాకు వద్దు. ఈరోజు పూలు వేసిన వాళ్ళే రేపు రాళ్ళు రువ్వే ప్రమాదం ఉంది. ఆత్మతో ఆరాధించే ఆరాధన చాలా ముఖ్యము. ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధన చాలా ముఖ్యము. 2000 సంవత్సరాల క్రితము దేవదూషణ చేశారని, మత ప్రచారం చేస్తున్నారని అనుకుంటే వీరిని అండమాన దీవుల్లోకి లేక పద్మాసు దీవుల్లోనికి పంపించేవారు. అక్కడ తినటకు ఆహారం ఉండేది కాదు. దేవదూషణ చేసిన వారిని ఎక్కడికి పంపించేవారు? పద్మాసు ద్వీపంలోకి పంపించేవారు. అక్కడ తినడానికి ఆహారం ఉండేది కాదు. పాములు, మిడతలు, తేళ్ళు ఉండేవి. ఆ పద్మాసు దీవుల్లోనే యోహాను అను భక్తుడిని పంపించారండి. ఆ పద్మాసు దీవుల్లోనికే మరి యోహాను అను భక్తుడిని పంపించారు. అపోస్తలులందరిలో
చివరిగా చనిపోయిన వ్యక్తి ఎవరు అంటే యోహానే. అంటే ఎలా చనిపోయారు ఆయన? అందరూ హతసాక్షులు అయిపోయారు. ఈయన మాత్రము మరి ఎలా మామూలు మరణం ఆయన పొందినట్లుగా మనము చూస్తున్నాం. ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే అందరూ చాలా మంది ఏం చేశారంటే ఆయనను ఇక నూనెలో సలసల కాగుతున్న నూనెలో ఆయనను వేశారు. ఆ నూనెలో వేసినా కూడా ఆ యోహాను చనిపోలేదండి. చూసారు అంత గొప్ప అద్భుతం. తన బిడ్డలను ఆ విధంగా ఆయన రక్షించుకోగలడు. తన బిడ్డలను ఆ విధంగా రక్షించుకోగలడు. ఎప్పుడైతే మనము దేవునికి విధేయత చూపుతామో అప్పుడు ఆయన మనకి ఎన్ని కష్టాలు వచ్చిన ఆ కష్టాల నుండి దేవుడు మనల్ని రక్షించుకోగలడు. అన్ని మరి అన్ని శోధనలు పెడుతున్నా కూడా ఆయన చనిపోకపోయేసరికి వారికి విసుగొచ్చి ఎక్కడ పంపించేశారు? ఈయన ఒక మాంత్రికుడు, ఈయన పంపించేయండి పద్మాసు ద్వీపంలోకి అని పద్మాసు ద్వీపంలోనికి పంపించేశారు యోహాన్ని. కనుక ఆయన ప్రార్థనలో పరవశుడై ఉండగా ఆ దర్శనంలో గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల వెనుక ఉన్న మనం కనిపించాం. ఆయనకి దర్శనంలో గొర్రెపిల్ల వెనుక ఉన్న మనం, ఆయనకు వచ్చిన దర్శనంలో మనం కనిపించాం. ఈ గొర్రెపిల్ల వెనుక మనం వెళ్తున్నాం. ముందు సైతాను తన సైన్యంతో గొర్రెపిల్ల మీదకి యుద్ధానికి వచ్చింది. సైతాను తన సైన్యంతో గొర్రెపిల్ల మీదకి యుద్ధానికి వచ్చిందండి. ఈ సైతాను వచ్చింది. గొర్రెపిల్ల ఆ సాతాను సైన్యాన్ని ఏం చేసింది? ఓడించింది. సాతాను సైన్యాన్ని ఓడించింది. సాతానుపై విజయాన్ని సాధించింది. ఆ గొర్రెపిల్ల విజయం మన విజయంగా భావిస్తున్నాం. ఆ గొర్రెపిల్ల యొక్క విజయం మన విజయముగా భావిస్తున్నాం ప్రియులారా. చూడండి ఆయన ఏమన్నారు? ఆయన ఈ లోకంలో అనేకమైన శ్రమలు అనుభవించారు. ఆ శ్రమలు చెప్పలేనివి, అనేకమైన శ్రమలు. మరి ఏమన్నా మీరు కనుక ఈ శ్రమలను చూడండి, నేను జయించి ఆయన 3వ దినం మృత్యుంజయుడే లేచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నాడు వెళ్ళి. ఆ విధంగా మీరు కూడా జయించినట్లయితే మిమ్మల్ని కూడా నా తండ్రి నా కుడిపార్శ్వంలో నేను మిమ్మలను కూర్చుండనిస్తాను అన్నాడు. ఆయన జయించినట్లుగా మనం జయించగలమా? చిన్న శోధన వస్తే మనం ఓర్చుకోలేమే. చిన్న శోధన వస్తేనే మనం ఓర్చుకోలేము. ఆయన జయించినట్లు మనం జయించగలమా? ఎన్ని శ్రమలు అనుభవించాడు. చివరకు శిలువ మరణాన్ని పొందాడు. ఆయన కలువరిగిరిపై శిలువ మరణాన్ని పొందాడు. ఆ విధంగా గొర్రెపిల్ల విజయం మన విజయముగా భావిస్తున్నాం. చూడండి, ఉదాహరణకు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడుతున్నారు. చూడండి, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆడుతున్నవి. ఇప్పుడు ఇండియానే గెలిచిందనుకోండి, అది మన విజయంగా భావిస్తామా లేదా? అది మన విజయంగానే మనం భావిస్తాం.
ఆ విధంగా గొర్రెపిల్ల విజయాన్ని మన విజయంగా భావిస్తున్నాం. ఆ గొర్రెపిల్ల విజయాన్ని మన విజయంగా భావిస్తున్నాం. ఆయన జయించాడు, మనం కూడా జయించాము. మన విజయముగా మనము భావిస్తున్నాం. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో విజయాలు సాధిద్దాం అనుకుంటాం, కానీ అన్ని అపజయాలే పొందుతూ ఉంటాం. మన వ్యక్తిగత జీవితంలో మనం ఎన్నో ఊహలు కదా, ఎన్నో ఊహలు, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని ఎన్నో ఊహలు. మరి ఈ విధంగా ఎన్నో విజయాలు సాధిద్దాం అని మనం అనుకుంటాం, కానీ అన్నీ అపజయాలే పొందుతూ ఉంటున్నాం. అన్నీ అపజయాలే పొందుతూ ఉంటున్నాం. వై? ఎందుకు మన అపజయాలు పొందుకుంటున్నాం? మన అపజయాలు పొందుకోవడానికి కారణం ఏంటి? ప్రభు మనతో ఉన్నాడా? ప్రభు మనతో ఉన్నాడా? మరి ఉంటే మనం ఎందుకు అపజయాలు పొందుకుంటున్నాం? చూడండి, దీనికి కారణం ఏమై ఉంటుంది? యేసు ప్రభుతో నీవు లేవు గనుక, యేసు ప్రభుతో నీవు అంటు కట్టబడి లేవు గనుక. ప్రియులారా, యేసు ప్రభుతో నువ్వు ఉంటున్నావా? చూడండి, ఈరోజు మనము ఏంటి లెండ్ డేస్ అని ప్రారంభించాము. లెండ్ డేస్ టైంకు మనము వెళ్ళేవారిగా ఉండాలి. అది క్రమశిక్షణ, దట్ ఈస్ డిసిప్లైన్. యాజకుని మాట మనము తూచా తప్పకుండా మనము పాటించాలి. నువ్వు మరి 7 గంటలకు రావాల్సిన వాళ్ళు మీరు ఎందుకు 8 గంటలకు వస్తున్నారు? ఎప్పుడు వెళ్తే ఏంలే అని ఇంట్లో పనులన్నీ చూసుకొని అప్పుడు మనము బయలుదేరుతున్నాం కదా. అంటే అప్పుడు దేవుడు మనతో ఉంటాడా? అప్పుడు దేవుడు మనతో ఉంటాడా? ఉండడు కదా. దేవుడు మనతో ఉండడు కదా. ఆ విధంగానే మన అపజయాలు పొందడానికి గల కారణం ఏంటి? యేసు ప్రభు మనతో లేడు గనక యేసు ప్రభు మనతో లేడు గనక. యేసు ప్రభు ఎవరు తెలుసా? ఎవరు? సృష్టికర్త. ఆయన ఎవరు? కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను జయించిన వాడాయన. కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను జయించినవాడు. ధనాపేక్షను జయించిన వాడాయన. మరణమును జయించి పునరుత్థానుడైన వాడు. మరి పునరుత్థానుడే లేచాడు ఆయన. అంటారు, జయించిన వారు ఎవరైనా ఉంటే, ఎవరన్నా జయిస్తే, శ్రమలు ఇవన్నీ జయించినట్లయితే, ఎవరైనా జయించినట్లయితే వారిని నా సింహాసనం మీద కూర్చుండబెడతాను అంటున్నాడు. నా సింహాసనం మీద నేను కూర్చుండబెడతాను అంటున్నాడు. మనం జయించగలమా? నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నా. ఇప్పుడు చెప్పాను కదా, నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నాడు ఆయన? జయించాడు కాబట్టే. ఈ లోకంలో శ్రమలన్నీ జయించాడు కాబట్టే వెళ్ళి తండ్రి సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. మరి నువ్వు కూడా జయిస్తే నిన్ను కూడా తన సింహాసనం మీద కూర్చుండబెడతాను అంటున్నాడు. నా సింహాసనం మీద జయించిన వారిని కూర్చుండబెడతాను. పరిశుద్ధాత్మ దేవుడు 7 సంఘాలతో అంటున్నాడు ఈ మాట. 7 సంఘాలతో అంటున్నాడు. ఒక్క సంఘమే కాదండి, 7 సంఘాలతో అంటున్నాడు. సార్దీస్, తుయతైరా, ఫిలదెల్ఫియా మొదలగు సంఘాలతో అంటున్నాడు. జయించిన వారు ఎవరైనా ఉంటే వారికి జీవవృక్ష ఫలములను తినిపిస్తాను అంటున్నాడు. జీవవృక్ష ఫలములను తినిపిస్తాను అంటున్నాడు. జీవవృక్ష ఫలాలను తినిపిస్తాను అంటున్నాడు. అదేవిధంగా జయించిన వారెవరైనా ఉంటే వారికి మరుగైన మన్నాను తినిపిస్తాను అంటున్నాడు.
జయించిన వారు ఎవరైనా ఉంటే వారికి మరుగైన మన్నాను తినిపిస్తాను అంటున్నాడు. జయించిన వారు ఎవరైనా ఉంటే వారికి ఒక కొత్త పేరు పెడతాను అంటున్నాడు. ప్రియులారా, చూసారా మనకెన్ని వాగ్దానాలు ఇచ్చాడో ఆయన. జయించిన వారు ఎవరైనా ఉంటే వారికి కొత్త పేరు పెడతాను అంటున్నాడు. జయించిన వారు ఎవరైనా ఉంటే వారికి మరుగైన మన్నాను తినిపిస్తాను అంటున్నాడు. జయించిన వారు ఎవరైనా ఉంటే వారిని నా సింహాసనం మీద కూర్చుండబెడతాను అంటున్నాడు. జయించిన వారు ఎవరైనా ఉంటే వారికి జీవవృక్ష ఫలాలు తినిపిస్తాను అంటున్నాడు. జయిద్దామా? జయించగలుగుతున్నామా? ఈ విధముగా జయించిన వాడు ఇక్కడ మనము రెండు గ్రూప్స్ ఉన్నాయి. ఎవరంటే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. ఈ గ్రూప్స్ రెండు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. పిలువబడిన వారు ఎవరంటే మీరందరూ వచ్చే దేవుని సన్నిధిలో కూర్చున్నారే మీరు పిలువబడిన వారు అంటే. మీరందరూ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారా? ఇవి నా మాటలు కాదండి, ప్రభువు చెప్పే మాటలే. మీరందరూ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నారే మీరే ఏర్పరచబడిన వారు. మరి ఈ విధముగా ఎవరు ఏర్పరచబడిన వారు అంటే ఆయన తన కొరకు ఏర్పరచుకుంటాడు. కనుక మీరందరూ వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నారే మీరు అంటున్నాడు. పిలువబడిన వారు ఎవరు అంటే ఈ విధముగా మరి ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అంటున్నాడు. ఈ ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అంటున్నాడు. కనుక మనము ఏర్పరచబడిన వారమే, మనం పిలువబడిన వారమే. మనం ఏం చేయాలి? భక్తిగా ఉండాలి. దేవుని సన్నిధికి మనము సమయానికి దేవుని సన్నిధికి మనము వెళ్ళేవారిగా ఉండాలి. సమయానికి వెళ్ళేవారిగా ఉండాలి. చూడండి, దేనికైనా, ఏ ఫంక్షన్స్కైనా, దేనికైనా మనము టైంకి అటెండ్ అవ్వట్లేదా? ఏదైనా ఇంటర్వ్యూ ఉందనుకోండి, టైంకి అటెండ్ అవ్వట్లేదా? ఎగ్జామ్ ఉందనుకోండి, టైంకి అటెండ్ అవ్వట్లేదా? మరి ఆ దేవుని సన్నిధికి టైంకి అటెండ్ అవ్వలేరా? ఆ విధముగా దేవుని సన్నిధిని మనము మర్చిపోకూడదు. ఆయన సన్నిధిని మనము మర్చిపోకూడదు. గొర్రె పిల్ల సన్నిధిని మనము మర్చిపోకూడదు ప్రియులారా. కాబట్టి ఆ గొర్రె పిల్ల మన కొరకు ఏం చేసింది? లోక పాపములను మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల అని చెప్పాడు యోహాను ఆయన చూపించి, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన చూపించి. కాబట్టి పిల్లారా, మనమేం చేద్దామంటే జయించేవారిగా ఉందాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉందాం. ఆ విధంగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తుతం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన, గొర్రె పిల్ల గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా తండ్రి. అదే నాయన ప్రభా, మరి మేము కూడా తండ్రి, మరి ఆ గొర్రె పిల్ల ఆ ప్రభు జయించిన విధముగా మేము కూడా ఈ లోకాన్ని జయించేవారిగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో నమ్మగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచి ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.